దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఒకటి రెండు క్యాన్సర్ అనే మాటే తప్ప పూర్తిగా ఒవేరియన్ క్యాన్సర్ అనే మాట అసలు అప్పటికి చాలా మందికి ఆ పదం కూడా తెలుసుండదు. ఒవేరియన్ క్యాన్సర్ ఎంత దుర్మార్గం ఉందో చెప్తాను మళ్ళీ. అంటే సాధారణంగా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మ్యాక్స్ 1 year అలా అనే మాట మనం చాలా సార్లు వింటాం. పొగాకు మూలాన మరి మొగతన పోతుందని చెప్తారు చాలా మంది. ఇప్పుడు పెద్దవాళ్ళకే వచ్చింది, వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం వరకు పక్కన పెడితే స్క్రీనింగ్, ఈ టెస్ట్లు ఇవన్నీ చేయిస్తున్నారు. ఇది మొత్తం ఆ జనాలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. దానికోసం ఏంటంటే దారులు వెతుకుతున్నాం ఏం చేయాలి అని. ఈ DNA HPV టెస్ట్ ఎలా చేస్తారు? శాంపుల్ తీసుకుంటామమ్మా. అసలు క్యాన్సర్ మెయిన్ రావడానికి కారణాలు ఏంటి? దాని నుంచి మనం దూరంగా ఉండాలి, దాన్ని రాకుండానే ముందు మనం ప్రివెంట్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ దూత మీడియా. మనకి సాధారణంగా క్యాన్సర్ అనే పేరు వినగానే అదొక మాయరోగం, అదొక భయంకరమైన రోగం, ఇలాంటి పేర్లు వినిపిస్తూనే ఉంటాయి మనకి. కాకపోతే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంటే దాంట్లో 62% మంది చనిపోతున్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ని ముందుగా గుర్తించకపోవటం, దాని లక్షణాలు ఏంటో తెలియకపోవటం. ఇంతకుముందు ఎప్పుడో చాలా రకాలుగా, అంటే క్యాన్సర్ అంటే అది ఒక జబ్బు అని మాత్రమే తెలుసు, కానీ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేదంటే కోలన్ క్యాన్సర్ కానీ, ఓవేరియల్ క్యాన్సర్ కానీ, ఇలాంటి చాలా క్యాన్సర్స్ అనేవి. క్యాన్సర్లో కూడా ఒక్కొక్క బాడీ పార్ట్కి సంబంధించి అనేక రకాల డిసీజెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మనకి క్యాన్సర్ ముందుగా వచ్చింది లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి ఎటువంటి టెస్టులు ఉంటాయి, అసలు ముందస్తు టెస్టులు చేయించుకుంటే ఏమవుతుంది, ఎటువంటి రకాల టెస్టులు చేయించుకోవాలి, ఇటువంటి అపోహలు మనలో చాలా మందికి వస్తూనే ఉంటాయి. అయితే చాలా మందికి దీని మీద అవగాహన కూడా ఉండదు. క్యాన్సర్ అంటే అదొక రోగం అంతే. ఇంకా దానికి సంబంధించి దాన్ని ఎలా, ఒకవేళ స్టేజెస్ వచ్చిందంటే ఇప్పుడు గుర్తించారు అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ కిందే లెక్క. ఇప్పుడు చివరి స్టేజ్లో మనం క్యాన్సర్ని గుర్తించి చివరి స్టేజ్లో కనుక మనం దాన్ని ట్రీట్మెంట్ కోసం వెళ్తే దాంట్లో పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని అరికట్టగలిగితే మాత్రం మన లైఫ్ని ఇంకా హ్యాపీగా లీడ్ చేసుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అసలు ఈ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్లోనే మనం గుర్తించడానికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అటువంటి స్క్రీనింగ్ టెస్టులని ఓవరాల్గా ఈ ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా, బయట రాష్ట్రాల వారికి కూడా ఫ్రీగా చేస్తున్నారు ఈ స్వస్థ క్యాన్సర్ కేర్ సెంటర్ NGO వాళ్ళు. అయితే ఈరోజు మనతో పాటు NGOకి చెందిన వాసుదేవ్ చతుర్వేది గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ క్యాన్సర్ కేర్ సెంటర్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దీంట్లో మనకి అంటే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఎటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు, అసలు ఏ టెస్టులు దేనికి చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం వాసుదేవ్ చతుర్వేది గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ముందుగా మనం ఈ స్వస్థ క్యాన్సర్ కేర్ అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని ప్రారంభం ఎలా జరిగింది సార్? స్వస్థ క్యాన్సర్ కేర్ 30 మార్చ్ 2017లో స్టార్ట్ చేసామమ్మా. సెప్టెంబర్ 16 వరకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఓకే సార్. ఆ టైంలో RP సింగ్ గారు అని IPS, ఆయన COగా ఉన్నారు అక్కడ. అంతకుముందు హైదరాబాద్లో DGPగా ఉన్నారు ఆయన. సో ఇద్దరం ఒకే టైంలో బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో జరిగే అన్యాయం, అంటే హాస్పిటల్ మూలాన అన్యాయం కాదు, ఎవరికి అవగాహన లేదు, పరీక్షకి ఏమన్నా వసతులు లేవు. చాలామంది ఏం చేస్తారంటే బాధ భరించలేని టైంకి వస్తారు. అంటే సివియర్ అయిపోయాక పెయిన్ ఈజ్ ఇంటాలరబుల్ అన్న స్టేజ్లో వస్తారు. ఈవెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్, డాక్టర్స్ ఆర్ హెల్ప్లెస్, హాస్పిటల్ ఈజ్ హెల్ప్లెస్, పాలియేటివ్ కేర్ని ఇస్తాం అంతే, తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లా జరుగుతుంది పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళందరికీ. వీళ్ళకి ఇప్పుడు మామూలుగా చాలామంది అడిగారు నన్ను, పేషెంట్ కేర్ తీసుకోరాదా, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అని. తర్వాత పాలియేటివ్ కేర్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ క్యాన్సర్,
ఎండ్ ఆఫ్ లైఫ్ క్యాన్సర్ తీసుకోరదా అన్నారు. నా భార్యకి నేను 10 ఏళ్ల పాటు పరిచర్య చేశాను, అంటే క్యాన్సర్ కేర్ గివర్గా. ఏ టైప్ 2005 నుంచి 2014 వరకు ఆవిడ ఒవేరియన్ క్యాన్సర్తో బాధపడ్డారు. ఓవేరియన్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. అసలు అసలు దానికి ఇంట్రడక్షన్ చెప్పాలి. ఏం సిమ్టమ్స్ కూడా లేవు. సడన్గా ఒక పూట పిలిచి ఒకసారి రమ్మంది టాయిలెట్ నుంచి బయటకు వచ్చి, వాష్ బేసిన్ ఫుల్గా బ్లడ్. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అప్పటికి క్యాన్సర్ గురించి 2005 అంటే ఇంకా అప్పటికి తక్కువే. చాలా ఏదో 1-2 క్యాన్సర్ అనే మాటే తప్ప పూర్తిగా ఓవేరియన్ క్యాన్సర్ అనే మాట అసలు అప్పటికి చాలా మందికి పదం కూడా తెలిసి ఉండదు. ఓవేరియన్ క్యాన్సర్ ఎంత దుర్మార్గం ఉందో చెప్తాను మళ్ళీ. సరే, వెంటనే మా ఫ్యామిలీ డాక్టరు, ఒక జనరల్ సర్జన్ ఉన్నాడు, వైఫ్ ఏమైనా గైనకాలజిస్ట్, వాళ్ళిద్దరిని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళా. ఎగ్జామిన్ చేసి హస్బెండ్ అన్నాడు అపెండిక్స్ బ్రేక్ అయింది కాబట్టి సర్జరీ చేయాలన్నాడు. ఓకే, ఈ లోపల ఆవిడకి ఎందుకు అనుమానం వచ్చింది. వెంటనే తీసుకెళ్ళి డాప్లర్ టెస్ట్ చేయించి ఇది క్యాన్సర్ అని అనుమానంగా ఉంది అని క్యాన్సర్ సర్జరీని పిలిపించి ఆమె క్యాన్సర్ సర్జన్ కలిసి సర్జరీ చేశారు. ఒవేరియన్ క్యాన్సర్ 11 చోట్ల వాళ్ళు డీబంక్ చేశారనమాట. చేసిన తర్వాత ఒక సిరీస్ ఆఫ్ కీమోథెరపీస్ అయినాయి. అది ఎంత దుర్మార్గం ఏంటంటే 3rd స్టేజ్ వచ్చేవరకు కనుక్కోవడం కష్టం. 3rd స్టేజ్లో కనుక్కున్న వాళ్ళు 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ బతకరు, మహా అయితే ఏడాది 2 నెలలు అంతే. కానీ ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ గారు ఈవిడ బాడీ కండిషన్ అంతా తెలుసుకొని ట్రీట్ చేసి 10 years లైఫ్ ఇచ్చారు ఆయన. 10 years అంటే 10 yearsలో ఒడిదుడుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, మరి తర్వాత కీమోథెరపీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎంతకాలం క్వాలిటీ లైఫ్ ఉంది అనేది ముఖ్యం. వీ కుడ్ గివ్ ఏ క్వాలిటీ లైఫ్ ఆఫ్ అబౌట్ 10 years. అంటే సాధారణంగా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మ్యాక్స్ 1 year అలా అనే మాట మనం చాలా సార్లు వింటాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇది 10 years వరకు అంటే ఇది హిస్టరీ అన్నమాట. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. జరిగింది ఏంటంటే ఈ 10 ఏళ్లలో దాదాపు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు అయింది నాకు. నా భార్యకి నేను ఖర్చు పెట్టడం గొప్ప పని చేశానని చెప్పకూడదు, కానీ ఎంతమంది పెట్టుకోగలరు ఇట్లాంటి వ్యాధి వస్తే? అవును సార్, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదంటే పూర్ పీపుల్ కానీ ఇది వచ్చిందంటే అసలు అంత ఆలోచన కూడా రాదు కదా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనేది కూడా ఆలోచన రాదు. ఏదో వచ్చింది, ఏదో అయింది, సరే చూద్దాంలే అంటారు, టైమింగ్స్ చూడరు. ఇది గవర్నమెంట్ 2-3 స్కీములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ అని ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక లోపం ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు నేను కూడా దాంట్లో ఉన్న మనిషినే, కానీ అప్పటికి క్యాన్సర్ ఇంత విస్తృతంగా లేదు. ఆరోగ్యశ్రీలో లోపం ఏంటంటే అవగాహన కార్యక్రమాలకు కానీ ముందస్తు పరీక్షలకు కానీ దాంట్లో బడ్జెట్ ప్రొవిజన్ లేదు. అందుకని ఏంటంటే ఏదైనా ట్రీట్మెంట్కి ఉంది, సర్జరీకి ఉంది, కీమోథెరపీకి ఉంది, లేకపోతే రేడియోథెరపీకి ఉంది, కానీ అవగాహన కార్యక్రమాలకి క్యాన్సర్ పరీక్షలకి వసతి లేదు దాంట్లో. నేను గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను, కనీసం మన ఛానల్ చూస్తేనైనా వాళ్ళు రియలైజ్ చేసి మార్పులు తీసుకొస్తే సంతోషం. అట్లాంటి పరిస్థితుల్లో మరి అవగాహన లేక, మరి పరీక్షలకి ఏర్పాట్లు లేక ఇట్లా జనాలు పోతుంటే ఇవాళ ఏ స్థితికి వచ్చామంటే 64.4% క్యాన్సర్ మోర్టాలిటీ ఇన్ ఇండియా. మోర్ దెన్ 50% అంటే అసలు 60 సగం మంది పైన ఇంకా ఇబ్బంది అంటే అడ్మిట్ అయిన వాళ్ళలో 64% మంది, 100 మంది అడ్మిట్ అయితే 64 చచ్చిపోతున్నారు అనమాట. అది మన దేశ దౌర్భాగ్యం. ఇండియాలోనే మ్యాక్సిమం, మిగతా దేశాలతో కంపేర్ చేస్తే అన్ని దేశాల కన్నా మన ఇండియాలో ఎక్కువ ఉంది. దీనికి కారణాలు ఏమిటి? వస్తువులు లేకపోవడం. సరిపడా ఒక డాక్టర్కి ఒక మెడికల్ ఆన్కాలజిస్ట్ ఎంతమంది ఉన్నారు? ఒక మెడికల్ ఆన్కాలజిస్ట్ 10,000 మంది ఉన్నారు అనుకో, 20,000 మంది ఎంతమంది చూడగలడు? ఒక సర్జికల్ ఆన్కాలజీ ఉంది, ఇంకా నయం. మిగతా దేశాల కన్నా ఇక్కడ నయం. సర్జరీ అర్జెంటుగా చేయాల్సి చేస్తారు ఇక్కడ. అక్కడ అపాయింట్మెంట్, అమెరికాలో అపాయింట్మెంట్ తీసుకుంటే 3 months తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ 3 monthsలో మనం బతుకుంటే లేకపోతే లేదు. ఇది జరుగుతున్న దుర్మార్గం.
దీన్ని ఏ రకంగా అరికట్టాలి అని ఆ, ఆలోచిస్తే నాకు నా చిన్నప్పటి ఇది జ్ఞాపకం వచ్చింది. మాకు చిన్నప్పుడు రేడియోలు ఉండేవి, అవును. ఈ టీవీలు అవి ఏం లేవు. ఉమ్. రేడియో ఆన్ చేయగానే ప్రొద్దున మమ్మీ మమ్మీ మోడర్న్ బ్రెడ్ అని వచ్చేది. ఉమ్. మీకు ఎవరైనా చెప్పారో లేదో, మీకు చిన్నపిల్లలు కదా, అదే. మమ్మీ మమ్మీ మోడర్న్ బ్రెడ్ అని వచ్చేది. దీని తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చేది. ఈ యాడ్ విన్నాం. ఈ యాడ్ వినుంటారు మీరు. అవును. ఇది ఎందుకంటే జనాలకి హమ్మింగ్ రావాలి, ఉమ్. ఆ హమ్మింగ్ మూలాన మెమరీ పెరుగుతుంది, ఉమ్. దానికి వాళ్ళు అలవాటు పడతారు. అవును. అట్లా మనం గనక నిజంగా క్యాన్సర్ టెస్ట్ చేసుకున్నావా, పిల్లలకి వ్యాక్సిన్లు ఇప్పించావా, క్యాన్సర్ నుంచి నిన్ను కాపాడుకున్నావా, ఇట్లాంటి మెసేజ్లు మనం ఇవ్వగలిగితే ఉమ్. సగానికి సగం మందిని బతికించగలం. అవును. అంటే జనాలకి అవగాహన. క్యాన్సర్ పరీక్ష చేయించుకోవడం అంటే భయం ఇవాళ, ఉమ్. బయటపడుతుందేమోనని. చాలా తెలివి తక్కువ ఉమ్. అమ్మా. కానీ క్యాన్సర్ పరీక్ష చేయించుకోకపోతే మనకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో, ఉమ్. లేదు అనిపించుకుందాం డాక్టర్ దగ్గర అనే ఒక పరిస్థితి రావాలి. ఉమ్. ఇవాళ రోజున ప్రజ్వలిస్తుంది క్యాన్సర్. 64.4% అంటే చాలా హైయెస్ట్ కదా. అవునండి. కాబట్టి ఇది తగ్గించాలి అంటే ఇలాంటి మీడియా వాళ్ళు చేయాలి. తప్పకుండా. అందుకని నేను అన్న బాలుగారితో మాట్లాడి, బాబు ఇట్లాంటిది ఏదో చేద్దామంటే కలిసి చేద్దామన్నారు. ఉమ్. ఇది జరిగిన విషయం. సో ఏం జరిగిందంటే ఎక్కడ ఈ గ్యాప్ ఉంది అని ఆలోచించాం బసవ తారక నుంచి బయటకు వచ్చిన తర్వాత. అసలు ఇంకోటి చెప్పాలి మీకు, చెప్పండి. బసవ తారకలో ఉండగా అండమాన్ ఐలాండ్స్ నుంచి, ఉమ్. ఎక్కడ అండమాన్ అమ్మా, అవును. అండమాన్ ఐలాండ్స్ నుంచి కనీసం ఒక 250 మంది పేషెంట్స్ తీసుకొచ్చి ఉమ్. హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా పంపించాం ఆహా, అక్కడ నుంచి 200 మెంబర్స్. నా ఆధ్వర్యంలో. ఉమ్. నేనే వెళ్ళి ఎంఓయూ సైన్ చేశాను, ఉమ్. స్కీమ్ పట్టుకొచ్చాను, ఉమ్. పేషెంట్లకి రెగ్యులర్ ట్రాక్ చేసేవాడిని, ఉమ్. ట్రీట్మెంట్ అంతా వెళ్ళేది ట్రాక్ చేసేవాడిని, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి పంపించడం, ఉమ్. లేకపోతే స్టేషన్లో రైలు ఎక్కించడం. ఈ కార్యక్రమం 2 ఏళ్ళు నడిపాం, 2 years. 2 years. ఉమ్. దీనికంటే ముందు ఏం చేసామంటే అండమాన్ ఐలాండ్లో ఒక 5 ఐలాండ్లో మేము పోయి స్క్రీనింగ్ చేసాం. ఉమ్. స్క్రీనింగ్ చేసి అవగాహన కల్పించి ఉమ్. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వాళ్ళ చేత రిఫర్ చేయించి ఇక్కడికి వచ్చేటట్టు. అక్కడ వాళ్ళ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే మీ ఇలా టెస్టులు చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది కదా, అక్కడ టెస్టులు చేయించుకోవడానికి ముందుకు వచ్చారా జనాలు? అమ్మాయి దీంట్లో ఒక పాయింట్ ఉంది, ఉమ్. చెప్తే ఎవరైనా వింటారు, ఉమ్. అది వాళ్ళకి తోచాలి, కానీ తోస్తుంది వాళ్ళకి. ఉమ్. ఏదో అనారోగ్యం ఉంది, ఎక్కడో కొంచెం నొప్పి ఉంది, అదే తగ్గుతుంది అనుకుంటారు. భర్తలు నెగ్లెక్ట్ చేస్తారు, ఉమ్. అంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే కనీసం 12 ఏళ్ళు అయిపోయింది మా ఆవిడపోయి. 12 ఏళ్ళ నుంచి నాకు ఇప్పుడు 79 ఏళ్ళు. నేను ఇంట్లో మనిషి లేక తోడు లేక నేను పడే బాధ ఎవరికి రాకూడదు. అందుకని ఏం చేయాలంటే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నాం. దీనికి మామూలుగా ఇఫ్ యూ హ్యావ్ ఎ హెయిర్ యూ కెన్ డిజైన్ యువర్ ప్లాట్, అంతే కదా. సో ఒరిజినల్ యూ మస్ట్ హ్యావ్ హెయిర్. దానికి ఏం చేయాలని ఆలోచించాం. ఇప్పుడు బ్రోషర్ తయారు చేశాను దానికి, ఇంగ్లీష్లో తెలుగులో. అది కూడా జనాలు భయపెట్టకూడదు. క్యాన్సర్ బొమ్మలు అవి వేసాం అనుకోండి, అవి ముట్టుకోరు. అందుకని చిన్న క్యారికేచర్స్ వేసి దాని మీద బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, మీరు వెళ్ళి పరీక్షలు చేసుకోండి. ఈ లక్షణాలు ఉంటే మరి సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, పరీక్షలు చేయించుకోండి. దాంతోపాటు మేము దాంట్లో ఇస్తాం అనమాట. క్యాన్సర్ అంటూ వ్యాధి కాదు, చాలామంది తెలియదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత లైఫ్ ఉంటుంది, లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్. పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, సొంత మామూలుగా నార్మల్ లైఫ్ గడపచ్చు. ఇది చాలామంది తెలియదు. ఇది కాకుండా క్యాన్సర్ రావటం మూలాన పిల్లలు పెళ్ళిళ్ళు కావు, లేకపోతే నా కొడుకు ఎవరు కూతురు ఎవరు నా ఇంట్లో అనే ఇది ఉండకూడదు. 4వది ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. మనం 30% ధైర్యం మూలాన వాళ్ళకి నయం అవుతుంది. అది మనం చేయగలిగిన పని. అంతేగాని చేతకాని వాళ్ళంతా వచ్చి అమ్మ నీ క్యాన్సర్ వచ్చిందా, మా ఇంటి పక్క క్యాన్సర్ వచ్చిందమ్మా, 2 రోజులు చచ్చిపోయాడు అంటారు. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు సానుభూతి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఆ సానుభూతి మూలాన ఇంకా దుర్మార్గం అవుతుంది. అది ఆ సానుభూతి ఉండకూడదు. నువ్వు చూసి యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ ఇంప్రూవింగ్, ఫైట్, యూ విల్ విన్ అనే ఒక ధైర్యం ఇవ్వగలిగినాడు ఈ క్యాన్సర్ని జయించవచ్చు. చాలామందికి తెలియదు ఈ విషయం. సో ఏం చేసామంటే ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం.
ఈ గ్రూప్లో నాకు భార్య పోయింది, క్యాన్సర్ వచ్చి తగ్గింది 2. మా ప్రెసిడెంట్ గారికి మరి బ్లడ్ క్యాన్సర్ వచ్చి భార్య పోయింది. మా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ అంటే పేరెండుకు గల జర్నలిస్ట్ ఆయన రామచంద్రమూర్తి గారిని హెచ్ఎం టీవీ స్టార్ట్ చేసింది ఆయనే. రామచంద్రమూర్తి గారికి వాళ్ళ సిస్టర్కి లంగ్ క్యాన్సర్, ఫాదర్కి డియోడినల్ క్యాన్సర్ వచ్చింది ఏమా. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనకి 10 ఏళ్ళ కొడుకు చచ్చిపోయాడు బ్లడ్ క్యాన్సర్తో. ఇట్లా ఒక 5-6 కలిసి దీన్ని ఎట్లా సాధించాలి అని చెప్పి మరి నాంది పలికాం. ఈ నాందిలో పేరేం పెట్టాలి, పేరు నేను అన్నాను. పేరు ఇచ్చేటప్పుడు మనం వాళ్ళకి ధైర్యం చెప్పేటట్టు ఉండాలి. మన పేరు స్వస్థత, వాస్తవిత 2 సాంస్క్రిట్ వర్డ్సే. ఈ 2 కలిపితే స్వస్థవ అయింది. ఈ స్వస్థవ అనేది వాళ్ళకి అర్థం కావాలి, మనకి చెప్పాలి అయితే అని చెప్పి స్వస్థవ క్యాన్సర్ కేర్ అన్నాం. దాంతో మొదలైంది. ఒక సొసైటీ ఫామ్ చేసాం, మెంబర్స్ని పెట్టుకున్నాం, వర్క్ స్టార్ట్ చేసాం. దీనికి ఒక బ్రోషర్ తయారు చేసాం. ఎన్ని రకాల క్యాన్సర్లు అంటే ఆడవాళ్ళ క్యాన్సర్లు తీసుకుందాం, మగవాళ్ళని తర్వాత చూద్దామని. ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ ఈ 3టికి కావాల్సిన లిటరేచర్ తయారు చేసాం. దీంతోపాటు మా దగ్గర మా బోర్డులో 3 డాక్టర్లు ఉన్నారు, అంటే 4 యాక్చువల్గా. చాలా పేరెన్నిక గల ఒక ఆయన ఉన్నారు, ఆయన మా చీఫ్ అడ్వైజర్ రఘునాథరావు గారని నిమ్స్ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత వైజాగ్లోనే ఉన్న టాటా వాళ్ళ హాస్పిటల్లో డైరెక్టర్గా చేశారు. ఆయన మా చీఫ్ అడ్వైజర్. ఆయన భార్య లీలా దిగుమర్తి ఉన్నారు, ఆమె గైనిక్ ఆన్కాలజిస్ట్. ఇది కాకుండా స్రవంతి గాదిరాజు అని ఒక అమ్మాయి ఉన్నారు, రైట్. స్రవంతి గాదిరాజు గైనిక్ ఆన్కాలజిస్ట్. 4వ మనిషి ఎండి డెంటల్ అండ్ పిహెచ్డి ఇన్ ఓరల్ ప్యాథాలజీ. అంటే కావాల్సిన స్టఫ్ అంతా ఉందన్నమాట మన దగ్గర. ఎక్స్పర్ట్ టీమ్ మన దగ్గర లేకపోతే మనం చేయలేం. ఈ ఎక్స్పర్ట్ టీమ్ని ఫామ్ చేసుకున్నాం. దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. మరి పల్లెటూళ్ళకి వెళ్ళటం, ఈ అవగాహన. దీంతో పాటు ఏం చేసామంటే ఒక 10-20 వీడియోలు తయారు చేసాం. కొన్ని వీడియోలు మీకు పంపించా కూడా. ఈ వీడియోలు ఏంటంటే అసలు ఏమిటి క్యాన్సర్ అంటే ఏమిటి, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి, ఎట్లా వస్తుంది, దాని నివారణ చర్యలు ఏమిటి, పొగాకు తాగటం వలన క్యాన్సర్ ఏం క్యాన్సర్లు వస్తాయి, పొగాకు మూలాన మరి మొగతన పోతుందని చెప్తారు చాలామంది. ఇది పెద్ద స్టోరీ. ఇది అమెరికాలో ఒక అమ్మాయి రాత్రి 12ంటికి ఊబర్ని పిలిచిందిట. ఆ ఊబర్ డ్రైవరు స్మార్ట్గా ఉంటారు కదా, చాలా స్మార్ట్గా ఉన్నాడు. అని చూసి ఎందుకు వచ్చింది ఇదని నాకు వద్దులేని చెప్పి పంపించేసింది. వాడు 10 అంగలు ముందుకేసిన తర్వాత కారు తీసి సిగరెట్ వెలిగించాట. ఓ వీడు సిగరెట్ తాగుతున్నాడు, నన్ను ఏం చేయలేడని చెప్పి కారెక్కింది. అర్థమైందా? సిగరెట్ మూలాన నపుంసకత్వం వస్తుంది అని రూఢి. ఇది చాలామందికి తెలియదు. ఇదే పొగాకు మూలాన మనకు వచ్చే అనారోగ్యాలు ఏమిటి? ఓరల్ క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది. మీరు ఏదైనా అడగండి. నాకు వచ్చిన కోలన్ క్యాన్సర్ వచ్చింది నాకు 1980 నుంచి 1970 నుంచి 84 వరకు. నేను టొబాకో తినేవాడిని, పొగాకు, వేరే రిఫైన్ టొబాకో. ఎంతైనా మొదలష్టమే కదా. సో ఆ టొబాకో తీసుకోవడం వలన 35 ఏళ్ళ తర్వాత అది వెళ్ళి స్టమక్లో ఇంటెస్టైన్లో డిపాజిట్ అయిందనమాట. ఇట్ కేమ్ అవుట్ యాజ్ క్యాన్సర్. చాలామంది తెలీదు, మనిషం కదా పోతుంది అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా నేను ప్రత్యేకించి చెప్పినప్పుడు మాట్లాడి చెప్తూ ఉంటాను అనమాట. ఇదమ్మా కారణం నాకు క్యాన్సర్ రావడానికి. భగవంతుడి దయ తగ్గింది, కులాసాగా ఉన్నా, ఇవాళ మందులేం తీసుకోవట్లేదు నేను. కాబట్టి ఇట్లాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఒక పక్క దురదృష్టం, నా భార్య పోయింది. నాకు తగ్గటం అదృష్టం అనుకోవాలా, భార్య పోవటం దురదృష్టం అనుకోవాలా? 2 కరెక్టే. లేదమ్మా, 2005 to 14 ఆవిడ, 2016 నాకు 1 year పక్క పక్కనే. సో దట్ ఈస్ వాట్ క్యాన్సర్ ఈజ్. ఎంత దుర్మార్గం అంటే చెప్తున్నా మీకు. దీన్ని ఏం చేయాలి అంటే మరి వివరంగా క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమాలు చేయాలి. దీంతోపాటు క్యాన్సర్ పరీక్షలు చేయాలి.
మా టీం మాకు 3 వెహికల్స్ ఉన్నాయమ్మా. ఉమ్, 3 వెహికల్స్లో బయలుదేరతాం. ఉమ్, డాక్టర్లు టీము, నర్సులు, మరి తర్వాత ఎక్విప్మెంట్ ఉంది మాకు. ఉమ్, ప్రపంచంలో ఉన్న క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్, ఉమ్, బెస్ట్ ఎక్విప్మెంట్, ఏఐ బేస్డ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. ఉమ్, ఏఐ బేస్డ్. ఏఐ బేస్డ్ కాల్పోస్కోప్ అంటాం. కాల్పోస్కోప్ విచ్ కాస్ట్ అబౌట్ 5 lakhs. ఐ హ్యావ్ ఇట్. స్మార్ట్ స్కోప్ అంటాం. స్మార్ట్ స్కోప్ ఆల్సో ఈస్ అబౌట్ 10 lakhs. ఐ హ్యావ్ ఇట్. ఇది కాకుండా థర్మల్ ఎబిలేషన్ అంటారు. అంటే క్యాన్సర్ లీషన్ ఏదైనా ఉంటే అక్కడికక్కడ, ఇప్పుడు చాలామంది అమ్మ పల్లెటూరులో మనం పరీక్షలు చేయడానికి వెళ్తే రెండోసారి రమ్మంటే రారు. అప్పటికే భయం పట్టుకుంటుంది. మొదటిసారి పరీక్ష చేసుకోవడానికి భయం, రెండోసారి రమ్మంటే అయితే ఏదో ఉంది అందుకని రమ్మంటున్నారు, రారు. అందుకని అక్కడికి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఈ థర్మల్ ఎబిలేషన్ ఉపయోగిస్తాం అనమాట. ఇచ్చి అక్కడికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇవన్నీ ఏఐ బేస్డే. వీటిని ఉపయోగించి మామూలుగా మేము పల్లెటూరుకి వెళ్ళినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు అనమాట. ఎవరైనా బయట నుంచి విజిటర్స్ వస్తూ ఉంటారు, డాక్టర్స్ కానీ లేకపోతే టీమ్స్ కానీ, అరే ద బెస్ట్ ఎక్విప్మెంట్ యూ హ్యావ్ గాట్, వీ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్ అంటారనమాట. అంటే చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే మానేయాలి, అంతేగాని హాఫ్ హార్టెడ్ వర్క్ చేయకూడదు. ఈ సర్వైకల్ క్యాన్సర్కి 3-4 పద్ధతులు ఉన్నాయమ్మా. ప్యాప్ స్మియర్ అంటారు. ప్రతి ఆడవాళ్ళు 30 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి. చేయించి ఒకసారి చేయించిన తర్వాత ఏమీ లేదనుకుంటే ఇంకా 2 ఏళ్ళు గ్యాప్ ఇవ్వచ్చు. ఇది కాకుండా విఐఏ టెస్ట్ అంటాం, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్. అదేం జరుగుతుందంటే దాని మూలాన కలర్ చేంజెస్ వస్తాయి సర్విక్స్ మీద. ఈ కలర్ చేంజెస్ ఏంటి అని డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తారు. ఆ కలర్ చేంజ్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. దాంతోపాటు ఐడిన్ కూడా రాస్తారు. స్పెషల్ ఐడిన్ ఉంటుంది, లూగాల్స్ ఐడిన్ అని. ఐడిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఈ టెస్ట్ చేసినప్పుడు కాల్పోస్కోప్ పిక్చర్స్ తీసుకుంటాం మేము, సర్విక్స్ పిక్చర్స్. ఆ పిక్చర్స్ని అనలైజ్ చేసి మరి ఏదైనా అవసరం అయితే కాల్పోస్కోప్ గైడెడ్ బయాప్సీ చేస్తాం. ఇది ఒక పద్ధతి. దాంట్లోనే స్మార్ట్ స్కోప్ అని చెప్పే కదా. స్మార్ట్ స్కోప్ ఏంటంటే సర్విక్స్ ఇట్లా ఉంటే ఇంత దగ్గరికి తీసుకొచ్చి చెప్తే కలర్ సెన్సిటివ్ అది. ఆ స్మార్ట్ స్కోప్ మీకు తీసుకొచ్చి చూపిస్తే బాగుండదేమో ఇక్కడ వీడియోలో, సరే పర్లేదు. ఈ స్మార్ట్ స్కోపు ఏం చేస్తుందంటే కలర్ అబ్జర్వ్ చేసి రెడ్, యాంబర్, గ్రీన్ చూపిస్తుంది. రెడ్ అంటే పాజిటివ్ అన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకేం టెస్ట్ అక్కర్లా, స్ట్రైట్గా హాస్పిటల్ పంపించచ్చు. యాంబర్ అంటే ఆన్ ది బార్డర్, గ్రీన్ అది. గ్రీన్ ఏమైనా ప్రస్తుతానికి లేదు, టోటలీ నెగిటివ్, హ్యాపీ. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి మూలాన ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ క్యాలిబ్రేట్ చేసుకోవాలి, పేరు రాయాలి, రైట్? పేరు రాసి టెలిఫోన్ నెంబర్లు అన్ని వివరాలన్నీ ఇవ్వాలి. మీ వయసు ఎంత, మీ మొబైల్ నెంబర్ ఏమిటి, మళ్ళీ కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ ఇచ్చి టెస్ట్ మొదలెట్టాలి. ఒక్కో టెస్ట్ 10-15 నిమిషాలు పడుతుంది. మేము మామూలుగా ఒక క్యాంప్లో స్క్రీన్ చేస్తే 100 to 125 పీపుల్ స్క్రీన్ చేస్తాం. 125 పీపుల్ చేయాలంటే 125 to 15 minutes ఎంత, 2 రోజులు 3 రోజులు పడుతుంది. అందుకని లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే డిఎన్ఏ హెచ్పివి అని టెస్ట్ ఉంది. మామూలు డిఎన్ఏ అంటే మీరు వినుంటారు. డిఎన్ఏ టెస్ట్ అంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి ద బెస్ట్ టెస్ట్, టాప్ టెస్ట్ ఇన్ ఇండియా. ఆ డిఎన్ఏ హెచ్పివికి శాంపుల్ కలెక్ట్ చేసి ఒక బాటిల్లో లిక్విడ్ ఉంటుంది, దాంట్లో వేసి టెస్ట్ పంపిస్తాం. ఎక్కడికి? అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తాం. ఎక్కడ ఉంది సార్ అది? మెడ్రాస్లో. మెడ్రాస్కి పంపిస్తారు. అది సపోజ్ టు బి ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద కంట్రీ ఎక్కడ కూడా టాటా హాస్పిటల్ లాగా. వాళ్ళు అక్కడ పరీక్ష చేసి పంపిస్తారనమాట. దీంట్లో 2-3 స్ట్రెయిన్స్ ఉన్నాయి హెచ్పివి. ఈ హెచ్పివి స్ట్రెయిన్స్ ఏమున్నాయి, దాని తర్వాత కాల్పోస్కోప్తో పరీక్ష చేసి అవసరమైతే చిన్న పీస్ తీసి దాన్ని పాథాలజీ పంపిస్తాం. కన్ఫర్మ్ అయితే వెంటనే వీళ్ళు అడ్మిట్ విత్ హాస్పిటల్. మనకి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీలో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. స్క్రీనింగ్ చేసిన తర్వాత డయాగ్నాస్టిక్ టెస్ట్ చేయాలి, బ్రెస్ట్ మ్యామోగ్రామ్ కానీ లేకపోతే బయాప్సీ కానీ. ఈ టెస్ట్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఆ హాస్పిటల్తో టైప్ పెట్టుకున్నాం, వీళ్ళని అక్కడికి పంపించేస్తాం అనమాట. ఆ టెస్ట్ అని వారు చేస్తారు. ఇది సిస్టమేటిక్గా నడుస్తుంది. గత 8 సంవత్సరాలుగా ఒక 45,000 మందికి తెలంగాణలోను, మరి ఆంధ్ర బార్డర్స్, కర్ణాటక బార్డర్స్లో 45,000 ఉమెన్కి మేము టెస్ట్ చేసాం.
45,000 మంది ఈ 8 ఏళ్ల ఈ కాలంలో. 8 ఏళ్ళ కాలంలో. దాంతోపాటు ఏంటంటే అవగాహన కార్యక్రమం కనీసం 1,50,000 మంది చేసాం. ఉమ్, ఇప్పుడు మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు వచ్చి కూర్చోవచ్చు, అవును. అందరూ వచ్చి కూర్చుంటారు. 1,00,000 మందికి అవగాహన అయింది. ఉమ్, ఈ రెండు కాకుండా మాకు 4 పిల్లర్స్. ఒకటి అవేర్నెస్, రెండోది స్క్రీనింగ్, మూడోది ఏంటంటే వీ గో టు స్కూల్స్, ఉమ్, టాక్ టు దెమ్ అబౌట్ టొబాకో ఉమ్, అండ్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్. వాళ్ళని ఏం చేస్తామంటే బాగా ఉత్తేజపరుస్తాం అనమాట. ఉత్తేజపరిచి ఇంటికి పంపిస్తాం. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా పోట్లాట వేసుకునేటట్టు. ఉమ్, సిగరెట్ తాగితే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చెప్తాం నాకు మంచి అనుభవం ఉంటుంది దీన్ని చెప్పాలి. ఉమ్, చెప్పండి సార్ తప్పకుండా. లక్షద్వీప్ వెళ్ళాను. ఉమ్, లక్షద్వీప్లో ఒక స్కూల్ ఉంది, సెంట్రల్ స్కూల్. ఉమ్, నాతో పాటు ప్రయాణం చేశాడు సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్. ఉహు, బాగుంది, కాలక్షేమం కబుర్లు చెప్పుకున్నాం. వెళ్ళిన తర్వాత సార్ మీరు వచ్చి మా పిల్లలతో మాట్లాడండి అన్నాడు. వచ్చి వాళ్ళతో కూర్చొని టొబాకో గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడాం. ఉమ్, మామూలుగా మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడడం చాలా అవసరం, చాలామంది తెలియదు. టొబాకో గురించి మాట్లాడి ఆడపిల్లని అడిగాను, హౌ మెనీ ఆఫ్ యువర్ డాడ్స్ లవ్ యూ? ఉమ్, ఎవ్రీ గర్ల్ సెడ్, ఓ హీ లవ్స్ మీ మోస్ట్. ఆహా, ఆడపిల్ల అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. అంతే అండి. సరే బాగానే ఉంది. హౌ మెనీ ఆఫ్ యువర్ ఫాదర్స్ స్మోక్? హౌ మెనీ ఆఫ్ యువర్ ఫాదర్స్ డ్రింక్? ఒక పని చేయండి, బయట నుంచి ఇంటికి వెళ్ళి, నేను 4 రోజులు ఉంటాయి ఇక్కడ, ఉమ్, ఇంటికి వెళ్ళి మీ నాన్నతో జిద్దు పెట్టుకోండి. ఐ వోంట్ గో నియర్ యూ, ఐ విల్ నాట్ సిట్ విత్ యూ అండ్ టేక్ ఫుడ్, ఐ విల్ నాట్ గో టు స్కూల్ ఫ్రమ్ టుడే. ఉమ్, ఓకే, నౌ ఇఫ్ యూ ప్రామిస్ టు గివ్ అప్, ఐ విల్ వర్క్ ఆన్ దిస్. ఆ, ఇట్లా ఇన్స్టిగేట్ చేసి పంపించా. ఉమ్, 4th డే వెళ్ళిన తర్వాత 20 children came around my table ఉహు, and said, Uncle, I've achieved. My father has stopped. My father is stopping. My father promised to stop, like this. ఇది ఇట్లాంటి మూమెంట్ ఒకటి మనం తీసుకొస్తే టొబాకోకి ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన గారి వయసు ఉందనుకోండి, ఆయన తీసుకొచ్చి నువ్వు స్మోక్ చేస్తున్నావా, నువ్వు మానేసేమంటే, సార్ నేను 30 ఏళ్ళు పెట్టి స్మోక్ చేస్తున్నా, ఏమవుతుంది నాకు, అంతే. ఏమైనా అయితే అవనేయండి అంటాడు. మన మాట లక్ష్య పెట్టరు. ఉమ్, కానీ అదే సొంత కూతురు వచ్చి నువ్వు ఇది మానేస్తావా లేదా, కొడుకులు కూడా కాదు, ఉమ్, కూతురు రావాలి, కూతురు వచ్చి నువ్వు మానేస్తావా లేదా అని అడిగితే ఏమైనా త్యాగం చేస్తాడు కూతురు కోసం. అది మనం ఒక టూల్గా ఉపయోగించుకోవాలి. మీరు మంచి పాయింట్ ని పట్టుకున్నారు అక్కడ. దట్స్ వాట్ ఐ డూ. ఉమ్, అది ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో. ఉమ్, సో దిస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ పాయింట్. సో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అసలు ఇంకో గమ చెప్తాను. ఎన్సీసీ క్యాంప్స్ జరుగుతాయి హైదరాబాద్లో, అవునండి. మీకు తెలిసి ఉంటుంది. ఎన్సీసీ గ్రౌండ్స్ ఉన్నాయి, అవును. ఆర్మీ గ్రౌండ్స్ సెకండ్ వరల్డ్లో. దాంట్లో జరిగినప్పుడు నేను ఐఎమ్ ఏ రెగ్యులర్ స్పీకర్. ఉహు, మాట్లాడుతుంటే టొబాకో గురించి మాట్లాడటం అయిపోయింది, మగపిల్లంతా వెళ్ళిపోండి అని చెప్పి ఆడవాళ్ళకి క్లాస్ మొదలెట్టాం. ఆడపిల్లలు వచ్చి, సార్ మీరు తప్పు చేస్తున్నారు, మగపిల్లలకి ఈ మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటో తెలియాలి. ఉమ్, దే మస్ట్ నో దట్ దేర్ మదర్స్ బ్లీడ్, దేర్ సిస్టర్స్ బ్లీడ్, ఆర్ ది విమెన్ ఇన్ దేర్ హోమ్ బ్లీడ్స్. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో మాకు తెలియకుండా స్పాటింగ్ వచ్చింది అనుకోండి, ఈ అని అవుతారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు వాళ్ళకి. అవునండి. దిస్ సంథింగ్ న్యాచురల్ గాడ్ హ్యాస్ గివెన్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అనేది వాళ్ళకి తెలియాలి. మీరు పొరపాటు చేస్తున్నారు సార్ అన్నారు. అప్పుడు మగపిల్లలందరినీ కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నా. ఉమ్, అప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు మెన్స్ట్రువల్ గురించి మాట్లాడినా మగపిల్లని కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం. అవేర్నెస్ అందరికీ రావాలి. అది ఉమ్, వాళ్ళకి అవగాహన కావాలి, మగపిల్లలకు కూడా అవగాహన ఉండాలి దాని గురించి. టుమారో దే విల్ బి హస్బెండ్స్, టుడే దే హ్యావ్ సిస్టర్స్. సపోజ్ హిస్ సిస్టర్ ఇస్ లాఫ్డ్ లైక్ దట్ స్కూల్ ఇన్ ద స్కూల్, హౌ మచ్ ఆఫ్ హ్యూమిలియేషన్ యూ విల్ ఫీల్ కదా. అది వాళ్ళకి తెలియటట్టు చేయాలన్నమాట. 4th వన్ ఏమిటంటే, ఇందాక మీకు హెచ్పివి డిఎన్ఏ గురించి మాట్లాడాను. అవునండి. టెస్ట్. ఈ డిఎన్ఏ హెచ్పివి ఉమ్, మూలాన క్యాన్సర్ వస్తుంది. ఉహు, ఏం క్యాన్సర్లు వస్తాయి? ఒకటి ఓరోఫారింజియల్ క్యాన్సర్ వస్తాయి, ఉమ్, నోటికి ఫారింగ్స్ ఉమ్, క్యాన్సర్. పినియల్ క్యాన్సర్ వస్తుంది మగవాళ్ళకి. ఉమ్, ఉల్వర్ క్యాన్సర్ అంటారు, అంటే బయటకు కనిపించే పురుషాంగం స్త్రీయంగం బయటకు కనిపించేది. ఇది కాకుండా వజనల్ క్యాన్సర్ అంటే లోపల ద్వారం అన్నమాట, అది వస్తుంది. ఏనల్ క్యాన్సర్ వస్తుంది, ఉమ్, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత పురుషాంగం స్త్రీ అంగాలకి చుట్టుపక్కలంతా పురిపిటికాలు వస్తాయి. ఉమ్, ఇవి హెచ్పివి మూలాన కారణం. ఉహు, ఈ హెచ్పివి మూలాన కారణం కాబట్టి మనం హెచ్పివి రాకుండా ఏం చేయాలి? ప్రపంచం మొత్తం మీద ఒకే క్యాన్సర్ డ్రగ్ ఉంది,
ఇప్పుడు చైనా వాళ్ళు ఏదో చెప్తున్నారు క్యాన్సర్ డ్రగ్ అని, కానీ ఇంకా ఇంతవరకు పాపులర్ కాల. దే ఆర్ ఓన్లీ టైం టెస్టింగ్. అవును. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఉమ్, ఇదివరకు గార్డాసిన్ వచ్చేది, ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఉమ్, ఒక 4,000 అయ్యేది ఒక వ్యాక్సిన్. 4,000 చొప్పున ఒక్కొక్కరికి ఒక పిల్లలకి ఒక వయసు నిర్ణయం చేశారు, ఉమ్. 9 to 14. ఈ అంటే ఏజ్ లో వాళ్ళకి వేయించారు. 9 to 14 వాళ్ళకి 2 వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఈ 2 వ్యాక్సిన్లో ఒక 6 నెలల గ్యాప్ ఉండాలి. 14 అని చెప్పడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఎర్లీ మ్యాచెస్ ఉంటాయి. ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ కాకముందు వీళ్ళకి కనుక మనం వ్యాక్సిన్ ఇస్తే ఇఫెక్టివ్గా పనిచేస్తుంది అని వాళ్ళ లెక్క. ఉమ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్టేషన్. సో 9 to 14 వాళ్ళకి 2 వ్యాక్సిన్స్. 15 నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ 45 అనుకోండి, 3 వ్యాక్సిన్లు తీసుకోవాలి 6 months గ్యాప్తో. ఇది కూడా కంటిన్యూ తీసుకోవచ్చు 6 months. ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తీసుకోవాలి. మన దేశంలో ఏంటంటే ఇంతవరకు ఆ గవర్నమెంట్ మాట్లాడుతున్న దాని గురించి, కానీ ఇవాళ వరకు దాన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ కాలే. అది గవర్నమెంట్ మనం ఏమంటాం, అంతే కదా సార్, అది మన చేతిలో లేనిది ఇంకా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి తోచినప్పుడు చేస్తారు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు చేస్తారు, లేదు ఎలక్షన్ల గురించి చేస్తారు. ఇవన్నీ మన వాటి గురించి అనుకోవటం దండగా. కానీ ఒక్క మంచి ఏం చేశారంటే, మీరు కావాలంటే ప్రైవేట్గా ఇచ్చుకోండి అన్నారు. మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్. 4,000 రూపీస్ వ్యాక్సిన్ కాస్త ఇప్పుడు 1250కే దొరుకుతుంది. 1250 అంతే. 2,500 2 వ్యాక్సిన్లు వచ్చేస్తాయి చిన్నపిల్లలకి 9 to 14 ఏజ్ 9 to 14 years వాళ్ళకి. అదేంటంటే ఎఫోర్డబుల్. అవును. నాయన 2 రోజులు తాగటం మానేస్తే కూతురికి ఇప్పించగలరు. అంతే. ఇదే చెప్తాం మేము ప్రత్యేకంగా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు, నువ్వు తాగుడు మానేసేయి, పొగాకు మానేసేయి ఒక 15 రోజులు. ఈ 15 రోజులు దాచిన డబ్బులు నీ కూతురు కోసం ఖర్చు పెట్టు, నీ కొడుకు కోసం ఖర్చు పెట్టు. మిగతా దేశాల్లో ఆడపిల్లలకి మగపిల్లలు కూడా ఇస్తారు. ఎందుకంటే చెప్పే కదా, ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో పిన్నెల్ క్యాన్సర్ ఉంది, ఏనల్ క్యాన్సర్ ఉంది, ఓరోఫారింజియల్ క్యాన్సర్ ఉంది, ఇవన్నీ మగవాళ్ళకు కూడా రావచ్చు. అందుకని ఇతర దేశాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇస్తారు. మా మనవాడికి 9 years వచ్చినాయి ఇప్పుడు. హీఈస్ గోయింగ్ టు బి గివెన్ 1 vaccine నౌ. ఆఫ్టర్ 6 months అనదర్ వ్యాక్సిన్. కానీ ఇండియాలో ఇప్పటివరకు ఆడపిల్లలకి ఇవ్వడానికే ఇంతవరకు మనకి నిర్ణయం కాలే. అసలు చాలా మందికి అసలు అంటే క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఉందని కూడా తెలియదు సార్. అవగాహన చాలా లేకపోవటం వలన క్యాన్సర్ అంటే భయం ఉంది, ఈ వ్యాక్సిన్ రెసిస్టెన్స్ ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందో చాలా మందికి ఏమనుకుంటారంటే, దీని మన మా అమ్మాయికి పిల్లలు పుట్టకపోవచ్చు రేపు, అరే నాయన క్యాన్సర్ రాకుండా ఉంటుందిరా అని చెప్తే, అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే మనం ఒకటి తీసుకుంటున్నాం, ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేటప్పటికి అది దేనికి సంబంధించింది తీసుకుంటున్నాం అనే ఐడియా కన్నా అపోహ ఎక్కువ వస్తుంది. తీసుకుంటే ఏమవుతుంది, మన బాడీకి ఏమైనా రిఫ్లెక్షన్ వస్తుందేమో, ఏదైనా తేడా కొడుతుందేమో, లేనిపోనివి ఎందుకు అని. దానికోసం ఏంటంటే దారులు వెతుకుతున్నాం ఏం చేయాలి అని. ఇప్పుడు మా ఆఫీస్లో ఇంత రూమ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కాల్స్ ఏర్పాటని చేశాను. ఆడవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు రావాలి, పరీక్ష చేయించుకోవాలి, వెళ్ళాలి. ఎవ్రీథింగ్ విల్ బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్. 4,500 రూపీస్ టెస్ట్ DNA HPV అంటే మేము ఫ్రీగా చేస్తాం. మీరు రండి చాలు. ఈ DNA HPV టెస్ట్ ఎలా చేస్తారు సార్? శాంపిల్ తీసుకుంటామమ్మా, సెర్విక్స్ అని ఉంటుంది లోపల, ఆ సెర్విక్స్ నుంచి శాంపిల్ తీసుకుంటాం, చేసి ఒక బాటిల్లో పడేస్తాం. ది శాంపిల్ విల్ బి సెంట్ టు పెథాలజీ లాబొరేటరీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇదన్నమాట DNA HPV టెస్ట్ మేము ఫ్రీగా చేస్తాం. తర్వాత మా దగ్గర బెస్ట్ ల్యాంప్ ఉంది. తర్వాత గైనకాలజిస్ట్ కెన్ ఈజీలీ ఫీల్ ది బ్రెస్ట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్. ఏమైనా డౌట్ వస్తే మ్యామోగ్రామ్కి పంపిస్తాం. మ్యామోగ్రామ్లో 0.5 mm ట్యూమర్ ఉన్నా కూడా బయటపడుతుంది. అంటే అది పెద్ద ఉంటే మిగతా వాళ్ళకి తెలుస్తుంది. కానీ మేమేం చేస్తామంటే స్వయం పరీక్ష ఎట్లా చేసుకోవాలి బ్రెస్ట్ని అని నేర్పుతాం. మరి డాక్టర్ దగ్గరికి వచ్చి చూడడమే కాదు, మనంతటా మనం కూడా కొంచెం కావాలిగా. తర్వాత సెల్ఫ్ శాంప్లింగ్. రేపు ఈ DNA HPV కావాల్సిన శాంపుల్ కూడా మీరే ఇంట్లో కూర్చొని ఆ శాంపుల్ తీసి మాకు ఇవ్వండి, మీరు రాకలేదు, మా వాళ్ళు తీయక్కర్లేదు. అంటే అంత అవగాహన వచ్చేటట్టు చేస్తున్నాం. ఈజీగా జనాల్లోకి వెళ్ళగలుగుతుందో అన్ని వేస్ ని మీరు కవర్ చేస్తున్నారు. చేయలేదమ్మా, లేకపోతే ఎట్లా? నేను చెప్తూ ఉంటా,
మామూలుగా రోజు శాంపుల్ తీసుకున్నప్పుడు నొప్పి పుడుతుంది కదా కొంచెం. ఒకసారి గైనిక్ రూమ్లో నుంచి అని అనుకోండి ఒక అమ్మాయి, నలుగురు భయపడిపోతారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా భయపడతారు. అందుకని చెప్తా వాళ్ళకి, అమ్మ మీకు ఎంతమంది పిల్లలు అడుగుతా. 2 పిల్లలు. 2 పిల్లల్ని పెయిన్ లేకుండా కన్నారా మీరు అని అడుగుతాను నేను. అదేందా? సో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, చిన్న నొప్పి అమ్మా, ఈ నొప్పి వల్ల ఇంకా జీవితంలో ఇంకేం నొప్పులు రావు, పరీక్ష అయిపోతే ఎందుకు బాధపడతారు, చేసుకోండి. నేను చెప్తా లేకపోతే డాక్టర్ చేసి చెప్పిస్తా, సో దట్ దే విల్ బి ఏబుల్ టు గెట్ కన్విన్స్డ్. ఈ కార్యక్రమం నేను చేస్తాను మా ఆఫీస్లో. దీంతో పాటు నమ్మకం కొంతమందికి, అంటే మీకు ఎగ్జాంపుల్ రామకృష్ణ మఠం ఉంది, వివేకానంద హెల్త్ సెంటర్ ఉంది. వివేకానంద హెల్త్ సెంటర్లో జనాలు నమ్మకంతో పెడతారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు అనుమానంతో వస్తారు, కానీ అక్కడికి నమ్మకంతో పెడతారు. అందుకని అక్కడ ఇంకో సెంటర్ స్టార్ట్ చేశాం. దాంట్లో మదర్స్ కమ్ విత్ యువర్ చిల్డ్రన్, గెట్ స్క్రీన్డ్ అండ్ సబ్సిక్వెంట్లీ టేక్ వ్యాక్సిన్ అనుకో. వ్యాక్సిన్ కింద ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ అక్కడ ఊరికే ఎట్లా వస్తుంది, ఛార్జ్ చేయించుకొని వెళ్ళండి, కానీ స్క్రీనింగ్ మటుకు ఫ్రీగా చేస్తాం. సో ఇది కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాం అన్నమాట. దాని మూలన ఏంటంటే మదర్ వస్తుంది, మదర్ లేకుండా పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వకూడదు. మదర్ అక్కడ ఉంటుంది, అండర్టేకింగ్ తీసుకుంటాం, పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తాం, పంపిస్తాం. వీ హావ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. అంటే ఒక సెంటిమెంట్ ఉండటం వలన నమ్మకం కావాలి. వ్యాక్సిన్ ట్రస్ట్ చాలా తక్కువ మందికి ఉంది. ఇది మేము చేసే కార్యక్రమం. దీంతోపాటు మరి చాలా చాలా ఉన్నాయి మరి మాట్లాడటం మొదలెడుతుంది. ఎందుకంటే పల్లెటూరుల నుంచి పసిపిల్లలకి క్యాన్సర్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్లు అవి వస్తాయి పిల్లలకి. ఈ బ్లడ్ క్యాన్సర్లు అవి వచ్చిన పిల్లలకి ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తారు. ఎక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు అనుకోండి. తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. కానీ వీళ్ళు డైలీ వేజెస్, ఆ రోజు వేజ్ ఖర్చు పెట్టుకొని వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఉండటానికి, తినటానికి, పండటానికి డబ్బులు కావాలి కదా, ఉండవు. అందుకని పసిపిల్లాడిని హాస్పిటల్ బెడ్ మీద నుంచి రోడ్డు మీద నుంచి అడుక్కుంటారు. దుర్మార్గం ఆలోచించండి. అందుకని we want to now come out with a new project where we harbor the children. మా బళ్ళు ఉన్నాయి, 3 vehicles. ఈ వెహికల్లో ట్రీట్మెంట్కి తీసుకెళ్తా, ట్రీట్మెంట్ కాగానే తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని వాళ్ళకి మంచి పోషకాహారాలు ఇస్తా, సో దట్ దే రికవర్ ఫాస్ట్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్కీమో కూడా రెడీ అవ్వాలి కదా, రికవర్ ఫాస్ట్. దీంతో పాటు ఒక చిన్న బ్రిడ్జ్ స్కూల్ పెడతాను. ఏంటంటే స్కూల్ మిస్ అయితే వాళ్ళకి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు స్కూల్ కష్టం, అందుకని బ్రిడ్జ్ స్కూల్ అంటాం దాన్ని. బ్రిడ్జ్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. ఈ బ్రిడ్జ్ స్కూల్ చేసిన తర్వాత వాళ్ళకి సుకున్గా ఉంటారనమాట. పేరెంట్స్ కూడా మాతో పాటు ఉంచుకుంటాం. వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి విడుతూ కిట్ ఇచ్చి పంపిస్తాం అనమాట. సో తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూలి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఈ నేర్చుకున్న వృత్తి విద్య, ఆ విద్యతో వాళ్ళు వస్తువులు తయారు చేసి అమ్ముకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఆదాయం కూడా సమకూరుతుంది వాళ్ళకి. అది అంటే ఒక ఫ్యామిలీ సెటప్ అయిపోతుంది అనమాట. పైగా ఈ పిల్లగాడికి కనీసం ఒక 18-20 ఏళ్ల వరకు మంచి పోషకాహారాలు కావాలి. అది ఇవ్వటానికి డైలీ వేజ్ చేసుకునే వాళ్ళకి కష్టం. ఇది కనుక ఉంటే ఇది సప్లిమెంటరీ ఇన్కమ్ కదా, దీంతో దే విల్ బి ఏబుల్ టు డూ ఏ గుడ్ జాబ్. పిల్లలకు కావాల్సిన అవసరాలు కూడా చాలా అవసరం ఉంది. దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్, అదనమాట. సో మీ మెంబర్స్ ఇప్పుడు ఎవరైతే స్వస్థాని కంటిన్యూ చేస్తున్నారో ఈ మీ మెంబర్స్ అందరూ కలిపి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. దాని మనుషులు వేరే ఉంటారమ్మా. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళంతా డాక్టర్స్ కదా, డాక్టర్స్ లేకపోతే ఒక్కడు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళ సలహా ఇవ్వటం వరకే. ఫీల్డ్ వర్క్ చేయడానికి మనుషులు పెట్టుకోవాలి, ఒక ఆయాన్ని పెట్టుకోవాలి, తర్వాత రెగ్యులర్గా విజిట్ చేసే డాక్టర్ ఉండాలి, మరి ఇద్దరు నర్సులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే మెయిన్ ఈ ప్రాజెక్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి మెయిన్ చూసుకోవడానికి ఇప్పుడు సేమ్ మీరే మీ టీం మొత్తం హ్యాండిల్ చేసుకుంటారు. అంతే, మేము హ్యాండిల్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఎ న్యూ ప్రాజెక్ట్ వీఆర్ నౌ థింకింగ్ ఆఫ్, వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నిజంగా మీరు అది లైనప్ లో పెట్టారంటే చాలా గ్రేట్ ప్రాజెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకే వచ్చింది, వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం వరకు పక్కన పెడితే బైబర్త్ పుట్టిన పిల్లలకి, చిన్న పిల్లలకి రావటం అది పేరెంట్స్ కి భారం అవుతుంది కదా.
జోకింగ్గా ఒకటి చెప్తుంటాను మన నాకు క్యాన్సర్ అంటే చాలా ఇష్టం అని చెప్తా. మీకు ఎందుకంటే ఆ, కులమత భేదాలు లేవు ఉమ్, ఏమా, అవునండి. వయస్సు దానికి తారతమ్యం సంబంధం లేదు. లేదు. ఉమ్, 6 నెలల పాప నుంచి 99 ఏళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. ఉమ్, తర్వాత మత కలహాలు ఏమి ఉండవు, ఉమ్, బార్డర్స్ ఏం లేవు, ఉమ్, ఇండియన్ బార్డరు పాకిస్తాన్ బార్డర్ ఇట్లాంటి గొడవలు ఏం లేవు. ఉమ్, అర్థమైందా? బౌండరీస్ లేవు, వరుస బావి లేదు, ఉమ్, ఏమీ లేవు అన్నమాట. అట్లాంటి సామ్రాజ్యం కావాలి అసలు మనకి, ఉమ్, దేశం బాగుపడాలంటే. అవునండి. అంటే దేశానికి క్యాన్సర్ రావాలి, ఉమ్. ప్రభుత్వానికి క్యాన్సర్ రావాలి, ఉమ్, అప్పుడు బాగుపడుతుంది అనమాట. ఉమ్. అది క్యాన్సర్ గొప్పతనం. సరే అండి, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ అన్ని ఈ స్క్రీనింగ్ ఈ టెస్ట్లు ఇవన్నీ చేయిస్తున్నారు, ఇది మొత్తం ఆ జనాలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు అసలు క్యాన్సర్ రాకుండా నివారించడానికి అసలు ప్రస్తుతం ఉన్న కాలంలో మొత్తం లైఫ్ స్టైల్ అందరికీ చేంజ్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి అది కామన్ అయిపోతుంది. అంటే ఈవెన్ మనం ఎక్కడ యూట్యూబ్ లో జస్ట్ మనం కొట్టి క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే అదంటున్నారు ఇదంటున్నారు, స్మోకింగ్, డ్రింకింగ్, ప్లాస్టిక్ లో తినకూడదు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టినవి తినకూడదు, ఇలా సవాలక్ష చెప్తున్నారు. అసలు క్యాన్సర్ మెయిన్ రావటానికి కారణాలు ఏంటి? దాని నుంచి మనం దూరంగా ఉండాలి, దాన్ని రాకుండానే ముందు మనం ప్రివెంట్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా సార్? అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, మా చిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఉమ్, రాత్రిపూట అన్నం ఉమ్, పెరిగేసి ఇంత సొంటి పొడేసి పెట్టేది మా అమ్మ. ఉమ్, సొంటి అంటే తెలుసు కదా, అవునండి. డ్రై జింజర్, ఉమ్, సొంటి పొడేసి పెట్టేది. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఉమ్, ఇవాళ రోజున మనం వెస్ట్రన్ ఏపింగ్ చేస్తున్నాం, వెస్టర్న్స్ కాలేము, ఇటు ఇండియన్స్ కాకుండా అంటే అటు కాదు. దోబిక గధ నా ఘాట్క నా ఘరక అంటారు. ఉమ్, అట్లా అయిపోయింది మన జీవితం. వాళ్ళు తెచ్చిన బర్గర్లు, పిజ్జాలు ఏమీ లేదు, మొబైల్ తీయటం, జొమాటో లేకపోతే స్విగ్గీ కొట్టడం, తెప్పించుకోవడం, తింటాం. అంతే. ఏమైపోతున్నాం ఆరోగ్యం? ఉమ్, ఒకప్పుడు తింటే చాలదు. ఉమ్, ఇది తర్వాత ఎయిర్ పొల్యూషన్ హెవీ. చాలా ఉంది సార్. ఢిల్లీలో స్మోకింగ్ చేయకుండా నార్మల్గా ఉండే ఆడవాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ వస్తాయి బాగా. ఉమ్, అది నేను అబ్జర్వేషన్. హైదరాబాద్లో మ్యాక్సిమం క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్. ఉమ్, దీనికి స్మోకింగ్ కారణం. ఇప్పుడు చూడండి మీరు, ది ప్రెసెంట్ ఏజ్ మెనీ గర్ల్స్ స్మోక్, చాలా మంది సార్. మెనీ గర్ల్స్ డ్రింక్, ఉమ్, అండ్ దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. దీనికి తోడు మనం కోర్టులని మిగతా వాళ్ళని కూడా మనం కామెంట్ చేసింది పెద్దవాళ్ళం కాదు. లివింగ్ టుగెదర్ ఈజ్ పర్మిటెడ్, అంతే సార్. ఎక్స్ట్రా మ్యారిటల్ లవ్ ఈజ్ పర్మిటెడ్. ఉమ్, అన్నీ ఇప్పుడు లీగలే. నేను మ్యారేజ్ చేసుకున్నా, నా భార్య ఇంకొకరితో మాట్లాడితే నేనే మాట్లాడకూడదు. ఉమ్, ఇది శాస్త్రం. ఉమ్, ఏమైపోతుందమ్మా, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఉమ్, ఎవరికి అంటిస్తారో తెలియదు. భర్త భార్య కంటించవచ్చు, భార్య కనుక బయటకు వెళ్ళిందంటే భార్య తీసుకొచ్చి భర్త కంటించవచ్చు. ఉమ్, మరి అది ముఖ్యం. యాక్చువల్గా పూర్వకాలం ఇన్ని చేసేవాళ్ళు. అసలు మీకు తెలియని శాస్త్రం ఒకటి చెప్తాను. ఉమ్, పూర్వకాలం పెళ్ళిళ్ళు చేసే ముందు 7 తరాలు అవును. పైన 7 తరాలు చూసేవాళ్ళు. ఉమ్, ఈ 7 తరాల్లో ఏమైనా రోగాలు ఉన్నాయా, ఉమ్, ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, మరి తర్వాత వివరాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసేవాళ్ళు. ఉమ్, ఇవాళ రోజు ఏ తరం తెలియదు, మీ తరం నా తరం తెలియదు. ఒకసారి కలుసుకుంటాం, హాయ్ అంటే హాయ్ అనుకుంటాం, మర్నాడేనా వి గెట్ వెడెడ్ అండ్ కమ్. ఎక్కడున్నావు ఉమ్, ఏమా, అంతే సార్. యూ డోంట్ నో అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, యూ డోంట్ నో అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పెళ్ళికి అంటే బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోవాలి, తెలియాలి అన్న ఆ రీజన్ కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. సికిల్ సెల్ ఎనీమియా అని ఒకటి ఉంది. ఉమ్, సికిల్ సెల్ ఎనీమియా కెన్ బి ట్రాన్స్మిటెడ్ బై హస్బెండ్ ఆర్ వైఫ్. ఉమ్, క్యారియర్ కావచ్చు. ఉమ్, పెళ్లికి ముందు టెస్ట్ చేయించుకోండి, ఉమ్, తర్వాత పెళ్లి చేసుకోండి ఉమ్, అని ఎంతమంది చెప్పినా వినరు. అంతే. లవ్ లస్ట్, ఉమ్, వాట్ ఇట్ కిల్స్. ఆ, సో మారల్స్ పోయినాయా, ఉమ్, లేకపోతే ప్రిన్సిపల్స్ పోయినాయా, ఏం పోయినాయి, దేనికోసం వస్తున్నాయి ఇవని చెప్పుకోవడం కూడా కష్టమే. ఉమ్, ఒబిసిటీ, ఉమ్. చిల్డ్రన్ ఒబిసిటీ అమ్మా ఎంత ఘోరం. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ ఊబకాయం, అసలు ఈ డిసీజ్లు ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం చాలా ఎక్కువ. ఇవాళ రోజున ఒబిసిటీ మూలాన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఉమ్, టొబాకో మూలాన వస్తుంది, ఫాస్ట్ ఫుడ్స్ మూలాన వస్తుంది, ఉమ్, ఏమా లేట్ మ్యారేజ్ మూలాన వస్తుంది. ఉమ్.
లేట్ మ్యారేజ్ కూడా కారణం అవుతుంది సార్. ఎర్లీ మ్యారేజ్ అని వస్తుంది. ఇప్పుడు మీకు జోక్ చెప్తా, ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. ఏంటంటే స్టోరీ ఉండేది, వన్ ఆఫ్రికన్ గర్ల్ కేమ్ హోమ్ టు ది డాడ్ అండ్ సే, డాడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎంటర్టైన్మెంట్ ఎక్సెప్ట్ సెక్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దిస్. అంటే ఆ రోజుల్లో టీవీలు లేవు, న్యూస్ పేపర్ లేవు, ఏమీ లేవు, నో అదర్ ఎంటర్టైన్మెంట్. సో అట్లా అయిపోతుంది అనమాట ఎర్లీ మ్యారేజ్ అయితే. అంతే సార్. దాని వలన మరి న్యాచురల్లీ సి వన్ షుడ్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్. నా దగ్గర వీడియో ఉంది, దాంట్లో చూడండి మీరు. స్రవంతి గాదిరాజు ఇచ్చిన వీడియో ఉంది సర్వైకల్ క్యాన్సర్ మీద, చక్కగా పచ్చిగా చెప్తుంది అనమాట. పైనుంచి నీళ్ళ చుక్కలు రోజు టప్ 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 అని పెడితే పెద్ద రాయి కూడా పైలిపోతుందమ్మా. అవును సార్, ఇది ఒక మెథడ్ ఐడియా ఉంది నాకు. ఇది అర్థమైందా? అట్లాంటప్పుడు శరీర భాగాలు ఎందుకు అయిపోవు? కాన్స్టెంట్ హిట్, న్యాచురల్లీ దెర్ విల్ బి ఏ ప్రాబ్లం. ఇవి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? చాలా మంది తెలుసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అస్సలు. ఇవాళ నేను ఇట్లా మాట్లాడుతుంటే ఏంటి ఇంత పచ్చిగా మాట్లాడుతాడు ఈయన అనుకుంటారు తప్ప దాంట్లో నిజం ఎంత ఉంది, మనం ఎంత ఫాలో చేస్తున్నాం, ఏం ఫాలో చేయకపోవడానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలియదు. ప్రతి ఆడవాళ్ళు 35 దాటిన తర్వాత ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్కి 40 ఏళ్ళు దాటిన తర్వాత బ్రెస్ట్ చెకప్ చేయించుకోవాలి. ఈ రెండు లేవనిపించుకుంటే అదృష్టం. అంతే సార్. ఈ మెసేజ్ మనం ఎంతమందికి ఇవ్వగలం, మీ వ్యూయర్స్ ఎంతమన్నారు నాకు తెలియదు. అది అది అట్లా 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 పాకాలన్నమాట. మీ వ్యూయర్ ఇంకా 10 మంది చెప్పాలి. పరీక్షలు చేయించుకోవడానికి వసతులు ఇవాళ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు, ఆరోగ్య మహిళ అని. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఉందా సార్? గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో చేస్తున్నారు, ఆరోగ్య మహిళ అని చేస్తున్నారు. గవర్నమెంట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది, మేం చేసే పద్ధతి వేరే ఉంటుంది, కార్పొరేట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. నేను ఒక మామూలుగా సోషల్ మీడియాలో ఇది పోస్టర్ ఇస్తూ ఉంటా, ప్లీజ్ కమ్ ఫర్ వాక్ ఇన్ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్, వీ డోంట్ నీడ్ ది పర్మిషన్ ఆఫ్ యువర్ మదర్ ఇన్ లా, ప్లీజ్ కమ్ అని పెడుతూ ఉంటాం. చాలా మంది మా అత్తగారు చెప్పాలి, అదేనా? సో ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, సార్ మీరు ఫ్రీగా చేస్తున్నారు సార్, మా సర్వెంట్ వెంట పంపిస్తారని. అంటే ఆవిడ రాదన్నారా? చెప్తా, అది అది సరిగ్గా అమ్మ సర్వెంట్ వెంట పంపిస్తాను, తప్పకుండా అడ్రస్ అది ఇస్తాను, కానీ మీకు క్యాన్సర్ రాకూడదా అని అడిగాను. అదే సార్ అట్లా మాట్లాడుతున్నారని. అవునమ్మా, మనిషి అంతా ఎవరికైనా రావచ్చు, మీరు ఎవరో కూడా తెలియదు నాకు, మాకు డబ్బులు ఉన్నాయి సార్, నేను కార్పొరేట్ హాస్పిటల్ కడతాను. అమ్మ కార్పొరేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సెంటర్కి ఉంటుంది కానీ పేషెంట్ సెంటర్కి ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా. మేము పేషెంట్ సెంటర్కి, మాకు ఎన్జిఓ, మాకు రూపాయి లాభం అక్కర్లేదు, మీ దగ్గర రూపాయి తీసుకోవట్లేదు మేము, అంటే స్వచ్ఛందంగా నిస్వార్థంగా చేస్తున్నాం మేము. మీరు వచ్చి పరీక్ష చేసుకుంటే సంతోషం, మీకు తేడా తెలుస్తుంది మీకు, మేము చేసే పద్ధతి వాళ్ళు చేసే పద్ధతికి. కమర్షియల్గా ఉండవు అవి, వీ డూ ఇట్ బికాస్ వీ బిలీవ్ ఇన్ సర్వీస్. సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను వస్తానంటే నెక్స్ట్ డే వచ్చి చేయించుకుని వెళ్ళింది. అంటే కొంతమంది ఉంటారు అట్లా, కొంతమంది కోపం వస్తుంది, నా క్యాన్సర్ రాదంటున్నావా నువ్వు అని. అవగాహన రాదు జనాలకి. ఎవ్రీడే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అమ్మా, డీలింగ్ విత్ విమెన్ ఎవ్రీడే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. I lived with my wife for more than 40 years. Whatever I have not experienced, I experienced now with women. అంటే మీరు రోజు ఈ స్క్రీనింగ్ ద్వారా అంతమంది ఆడవాళ్ళని చూస్తూ చూస్తూ మీకు అలా అలవాటు అవుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, జిల్లా పేరు చెప్పను, ఒక జిల్లాలో ఈ ఆశా వర్కర్లు ఉంటారు. మీరు ఆశా వర్కర్లు ఏం చేస్తారంటే విలేజ్ హెల్త్ కాపాడాలి, అదేనా? ఒక జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓ నాకు బాగా పరిచయం, మీరు మా ఆశా వర్కర్లను రీచ్ చేయండి అన్నాడు. 4500 మంది చేశాను ఆశా వర్కర్స్కి. ఎన్ని డేస్ పట్టింది సార్ అది? ఈచ్ డే 100. వి డిడ్ ఆల్మోస్ట్ ఫర్ 40 days. చేస్తే మాకు వచ్చిన ఫలితం ఏంటంటే మోర్ దాన్ 50% డు నాట్ హ్యావ్ మెన్స్ట్రువల్ హైజీన్. వెజైనల్ ఇన్ఫెక్షన్, సర్వైకల్ ఇన్ఫెక్షన్, మరి తర్వాత సర్విసైటిస్. ఆశా వర్కర్లకి చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అందుకని వెళ్ళి ఆయన దగ్గర మీటింగ్ పెట్టుకొని, మీరు అన్యాయం చేస్తున్నారు,
విలేజ్లో వాళ్ళకి కాపాడమని చెప్పి వీళ్ళు టైం ఇవ్వట్లేదు మీరు. ముందు మీ మనుషులు మీరు పరీక్ష చేయించండి, వాళ్ళ ఆరోగ్యం ఉన్నారని తెలుసుకోండి, ఆ తర్వాత మిగతా పని చేయండి అంటే పిలిచి ఆశా వర్కర్లందరి ముందు కూర్చోబెట్టి నాకు సెలవు కప్పి నమస్కారం చేసి వెళ్ళాడు. మరి అంతే కదా సార్, ఇప్పుడు చాలా మంది నమ్మకం అనేది ఏంటంటే ఆశా వర్కర్లు మా ఆరోగ్యాలను చూస్తారని. ముందు వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి వాళ్ళకి కుదరకపోతే పక్కన వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా వాళ్ళు కాపాడగలుగుతారు, ఏ విధంగా చూసుకోగలుగుతారు? ఇది చాలా అవసరమైన పాయింట్ అమ్మా. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పాయింట్. గవర్నమెంట్ కూడా చూడదు ఇది. ఎంతసేపటికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళు 20 పనులకి ఇంకో 20 పనులు ఇవ్వటం, అంతేగాని వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఏమిటి అని ఆలోచన జరగదు. అన్యాయం ఇదన్నమాట జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ అవగాహన వాళ్ళు, నేనేం చెప్తానంటే ఆశా వర్కర్ దగ్గర కూర్చొని నా బ్రషెట్లు ఇస్తావు 10, నీ విలేజ్లో మీటింగ్ పెట్టు, నన్ను పిల్లలు కావాలంటే వస్తా, వాళ్ళతో మాట్లాడి నువ్వేం నేర్చుకున్నావు అది చెప్పు వాళ్ళకి. నా తపన ఏమిటంటే నాకు 79 ఏళ్ళు, ఇంకెన్నేళ్ళు పని చేయగలను నేను, క్యాన్సర్ సర్వైవర్ని, ఇంకెంతకాలం పని చేయగలను అంటే భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వడానికి కారణం ఇట్లాంటి సేవ చేయబట్టాను నాకు నమ్మకం. నాకు 2 పిల్లలమ్మా, పెద్ద ఆయన 3 మాస్టర్స్ చేశాడు అట్లాంటాలో. హీ వర్క్స్ యాజ్ సీనియర్ మేనేజర్, హీ మేనేజెస్ 14 ICUs. డాక్టర్? No, he's a hospital management guy. Okay. Hospital management, healthcare, community health 3 చేశాడు. Okay, so that is the first boy, right? The second boy is now with the World Bank in Washington. Okay, I'm only one fellow. So many years they were asking me to take American visa and all these things. I said no. I stayed back here because I got something to give back to the society. ఎవరు ఫోర్స్ చేసింది కాదు, నేను పడిన బాధ ఎవరు పడకుండా ఉండటానికి 50 మందిని చేసినా చాలు. ఇఫ్ ఐ సేవ్ 50 lives, don't you think that's more than enough? అది చాలా గొప్ప విషయం సార్. That is what. సార్ మీరు కూడా క్యాన్సర్తో బాధపడ్డారు. అది మీ మిస్సెస్ ఒక 10 years క్యాన్సర్తో బాధపడి చనిపోయిన తర్వాత మీకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అలాంటప్పుడు మీరు ఈ 1 year ట్రీట్మెంట్ అవుతున్నప్పుడైనా సరే మీకు ఆ హోప్ ఎలా వచ్చింది సార్? అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ మెయిన్ ఎక్కువగా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లోపల భయంతోనే అందరూ చూపించే సానుభూతి కానీ, లేదంటే తన మీద తనకి నమ్మకం లేకపోవడం వల్ల కానీ చాలా మంది ఆ డిప్రెషన్లోనే ఎక్కువ మంది లైఫ్లో నాశనం అవుతున్నాయి. సో అలాంటి వారికి మీరు క్యాన్సర్ని జయించి ఇంకా ఇన్ని ఇయర్స్ ఇంకా హెల్దీగా ఉన్నారు. ఇంత జోష్, మీలో ఉన్న జోష్ కూడా ఆ జోష్ మామూలుగా లేదు. సో ఇంత జోష్తో ఇంత హెల్దీగా మీరు ఉండడానికి అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఎటువంటి మోటివేషన్తో ఉంటే హెల్త్ని ఇంకాస్త రికవర్ చేసుకోవచ్చు అంటారు? మీకు రహస్యం చెప్పాలి, నా వైఫ్కి సర్జరీ చేసినానే నాకు చేశాడు. ప్రత్యేకించి చెప్పా నువ్వే సర్జరీ చేయాలని. మత్తిచ్చేలోపు ఐ వాంట్ టు సీ ది డాక్టర్ అండ్ దెన్ యూ కెన్ గివ్ మీ అనస్థీషియా అని చెప్పాను. ఆయన వచ్చాడు, కాలు వేసుకున్నాడు, నేనే సర్జరీ చేస్తాను చేశాడు. నవ్వుకుంటూ వెళ్ళా, ఎందుకంటే 10 ఏళ్ళు చూసా కదా ఆవిడ బాధ. సో నేను ప్రత్యేకంగా బాధపడాల్సిందే లేదు. కీమోథెరపీ మామూలుగా ఏం చేస్తారంటే కోలన్ క్యాన్సర్కి ఒక ట్యూబ్ పెడతారు, పంప్ ఉంటుంది, 24 hours పంప్ ఉంటుంది. ముందు మామూలుగా ఒక బాటిల్ ఇచ్చి తర్వాత పంప్ పెడతారు. మామూలు 10 to 2 o'clock కీమోథెరపీ అయిన తర్వాత ఆ రోజు ఒక టెండర్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. స్టాఫ్ అందరికీ ముందే చెప్పుంచా, నేను కీమో తీసుకొని వస్తా, కూర్చొని మనం టెండర్ కంప్లీట్ చేద్దామని. సార్ మీరేమిటి మనిషా దయ్యం అని అడిగారు నన్ను. నాకు పని దయ్యం అని పేరు పెట్టారు అక్కడ. 2 o'clock తిరిగి వచ్చి లంచ్ చేసి వాళ్ళతో కూర్చొని 11:30 రాత్రి టెండర్ క్లోజ్ చేసి ఆన్లైన్ పంపించి అప్పుడు ఇంటికి వెళ్ళా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాలో గొప్పతనం కాదు, ఒక డిటర్మినేషన్. అమ్మ ఫెట్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తుంది. బాడీ ఫెట్టిక్ అంటూ ఉండదు. యూ టాక్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్స్ ఓన్లీ the brain that dictates your emotions, right? Your well-being, your laughter, your smile. What controls? It's only the brain. అది యాక్చువల్లీ ఎక్కడో విన్నా నేను కూడా, అంటే ఒక బాధ మన శరీరం అనుభవించదు, మన మెదడే అనుభవిస్తుందని. ఎగ్జాక్ట్లీ. సో అలానే ఏ పెయిన్ అయినా సరే మన మైండ్ తీసుకుంటుంది. సో అట్లాంటి పరిస్థితిలో నేను కూర్చొని ఆ టెండర్ పంపించినందుకు నెక్స్ట్ డే వచ్చి మా CEO తిట్టాడు నన్ను, బుద్ధిందా లేదా, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సింది పోతే పోయింది టెండర్ అని.
అక్కడ కాదు సార్, చేయాల్సిన పని చేయాలి. ఉమ్, అంత ఫోకస్డ్గా పనిచేయబట్టి ఇంతమందిని తీసుకురాగలిగా. మీరు ఆశ్చర్యపోతారు. మాల్దీవ్స్ ఉమ్, మాల్దీవ్స్ ఇస్ ఫుల్ ఆఫ్ లైక్ అండమాన్ ఐలాండ్. అవునండి. మాల్దీవ్స్ ఐలాండ్లో ఉమ్, 6 దీవులు ఉమ్, స్పీడ్ బోట్ మీద వెళ్ళాలి. ఉమ్, బస్సు తరగతిలో ఉన్నప్పుడు 2 డాక్టర్ని తీసుకొని వెళ్ళి 5 ఐలాండ్స్లో స్క్రీనింగ్ చేసి తీసుకొచ్చారు. మీరే ఏమిటి కన్సర్న్? ఏమిటి కన్సర్న్ అంటే అడిగారు వాళ్ళు, స్కోప్ ఇచ్చారు స్క్రీన్ చేయడానికి. అది ఓకే, అది ఒక అనుభవమే హాస్పిటల్ కూడా. ఇంకో దేశంలో స్క్రీనింగ్ చేసామంటే. సో అట్లా ఉంటుందన్నమాట. అవుట్లుక్ ఈజ్ బ్రాడ్, నాట్ నేరో అవుట్లుక్. లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఇఫ్ దర్ సంథింగ్ వై షుడ్ ఐ బాదర్ అబౌట్ అదర్స్ అన్న టెండెన్సీ ఉంటుంది మామూలుగా. నాకు రోజు కనీసం 10 మంది కాల్స్ చేస్తారు. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఇది ఏం క్యాన్సరు, ఎవరికి రిఫర్ చేయాలి, మంచి డాక్టర్ని చెప్పండి అని చెప్తా వాళ్ళకి. నేను పంపించిన డాక్టర్ మూలాన ఏదైనా అపకారం జరిగితే రేపు మీకు మీరు నన్ను తిడతారు. అంతే. మీరు చెప్పారు డాక్టర్ పంపించావు, ఆయన మా పేషెంట్ పోయిందంటారు. నేనేం చేస్తానంటే మీకు ఒక డాక్టర్ పేరు ఇస్తా, ఆయనతో వెళ్ళి మాట్లాడండి. మీరు నచ్చితే ఉండండి, లేదా మానేసేయండి, అది ఇంకా వాళ్ళ ఆప్షన్. మీ ఆప్షన్. ఆ రకంగా రోజు కనీసం 10 కాల్స్ వస్తాయి నాకు. నిన్న ఒక సర్జరీ చేయించా, సమ్ జైన్ ఫ్యామిలీ. సో అంటే అట్లా ఉంటుంది అనమాట నా లైఫ్. ఎనీ టైమ్ 24/7 ఓన్లీ డెడికేటెడ్ టు సర్వీస్. హ్యాపీగా ఉన్నా నేను. మై బ్రెయిన్ ఈజ్ ఫుల్లీ ఆక్యుపైడ్. మిస్సెస్ పోయింది ఇంటికి వెళ్ళి ఫోటోలు చూసినప్పుడు అనుకుంటాను తప్ప, లేకపోతే నడిచిపోతుంది అంతే. గ్యాప్ ఫిల్లింగ్ యాక్టివిటీ పెట్టున్నాను అనమాట యాక్చువల్గా. సో మీరు చేస్తున్న ఈ గొప్ప సేవ ఇంకా మీరు ఇలానే కంటిన్యూ చేయాలి సార్. మీరు ఉన్నంత కాలం కూడా ఇంకా మీ ద్వారా చాలా మంది లైఫ్లో ఇంకా బాగుపడాలి, ఇంకా చాలా మందికి ఇలాంటి విషయాల మీద అవగాహన కూడా రావాలి సార్. దానికి మీ వంతు సహకారం మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో అలాగే మీ ద్వారా కూడా చాలా మంది అవగాహన తెచ్చుకొని దీన్ని క్యాన్సర్ అంటే ఇది ఒక ఎవరికో వస్తుంది ఎక్కడో వింటున్నామనే కాకుండా మన ఇంట్లో కూడా రావచ్చు, దానికి ముందు జాగ్రత్తగా మనం కూడా ఉండాలి అనే ఆలోచన ఏదైతే రావాలని మీరు చేస్తున్నారు ఈ ప్రయత్నం 100% కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అమ్మ ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పి నేను పనిచేస్తున్నా. ఏదో నాకు కొమ్ములు రావాలని, పేర్లు రావాలి, లేకపోతే పద్మశ్రీ రావాలి, వీటి కోసం కాదు. నా చేతన సహకారం నేను చేస్తున్నా. కానీ మీడియా సహకారం లేకపోతే ఏం చేయలేను నేను. ఈ మెసేజ్ కామన్ మ్యాన్ అండ్ కామన్ వన్ ఆల్సో షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. ఆ సహకారం మీరు చేయండి, తప్పకుండా కలిసి చేద్దాం. తప్పకుండా సార్. ఈ విషయాన్ని నలుగురికి తెలియజేసేలా చేద్దాం సార్. ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, బాలు గారికి కూడా చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కగా అంటే మీ ద్వారా ఇంతమంది అంటే అట్లీస్ట్ మన త్రూ కనీసం ఒక 10 మంది వచ్చి టెస్ట్ చేయించుకున్నా సార్, అది ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది సార్. తప్పకుండా, షూర్లీ వి విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. For more updates, please subscribe Dutta Media.